గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మార్నింగ్ సార్. నేను లాస్ట్ లో ఐ ఓన్లీ టెల్ వన్ పాయింట్ టు సమ్మరైజ్ ద 1 month క్లాస్. మనం 1 month లో ఫస్ట్ కొన్ని డేస్ మనం అట్లాగూ లేము, బట్ ఎనీవేస్ సో టేక్ అవేస్ ఫ్రమ్ ది క్లాస్ ఏంటంటే, ఒకటి, మన మాట మంత్రం లాంటిది. మాటే మంత్రము. మంత్రము మనము జపించేటప్పుడు లేకపోతే ఉచ్చరించేటప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలి అని అనుకుంటాము. అంటే దేవుడితోటి ఏదన్నా చెప్తున్నప్పుడు యూ డోంట్ యూస్ ద బ్యాడ్ వర్డ్స్, యూ డోంట్ యూస్ ద రాంగ్ వర్డ్స్, యూ విల్ యూస్ ద కరెక్ట్ వర్డ్. అండ్ దేవుడితో మాట్లాడుతున్నాను అని అనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా సరే, ఓకే, ట్రై టు హ్యావ్ దిస్ ఇన్ ది బ్రెయిన్. మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, నేను మాట్లాడబోతున్నది దేవుడితో మాట్లాడుతున్నాను అంటే నేను ఎవరిని చీప్ గా చూడను. అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. మీకు ఆ ఫీలింగ్ రాకపోయినా ఒక్కసారి ఆలోచించండి, మీరు మాట్లాడే మాట మీ మనసు కూడా ఉంటుంది, మీ మనసులో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటని మనం ఒక మంత్రంలాగా చేసుకుని, మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక అర్థం ఉండేలాగా చేసుకుని, మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక వాల్యూ ఉండేలాగా చూసుకుంటే, యువర్ పర్సనాలిటీ ఈజ్ గోయింగ్ టు ఇంప్రూవ్. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఖచ్చితంగా వెళ్ళబోతున్నాం. మన మాటల గురించి చాలా చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాము. దాన్ని ఈ రోజు నుంచి, అంటే అంతకు ముందు నుంచి అవలంబిస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు ఓకే, కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, మాటే మంత్రము. మన మాట ఎవరితో మాట్లాడినా, సో మనము అవతల వాళ్ళకి మీద మనకి గౌరవం లేదు, వాళ్ళల్లో దేవుణ్ణి చూడలేకపోతున్నాను అని అనుకున్నా సరే, బట్ యూ హ్యావ్ ఇన్ యువర్ కాన్సెన్స్, మీ లోపల దేవుడు ఉన్నాడు కదా. సో అప్పుడు మనం మాట్లాడే మాట ఎవరు వినట్లేదు అని అనుకోవద్దు. మనం మాట్లాడే మాట మన మనసు వింటుంది, మన మనసులో కూడా దేవుడు ఉన్నాడు కదా. సో బికాస్ ఆఫ్ దిస్ వెరీ రీజన్ మనము let us purify the word that is coming from our mouth. మనతో మనం మాట్లాడుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మౌనిక చెప్పింది, నేను మీకు క్లాస్లో చెప్పాను. సో మనం అవతల వాళ్ళతో మాట్లాడే మాట మనం కూడా వింటాం కాబట్టి అది కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సో let us have one filter వైల్ వి టాక్. ఎలాంటిది? ఆ ఫిల్టర్ లో మనము వడపోస్తాం కదా, వడపోసినప్పుడు మనకి, లేకపోతే జల్లెడ పెడతాము, వడపోస్తాము, ఈ చాలా చాలా మనము కొన్ని బియ్యంలో రాళ్ళు ఏరినట్లు, మనం అంతకు ముందు వేరే వాళ్ళు ఇప్పుడు ఏరట్లేదులేండి, బియ్యంలో రాళ్ళు ఏరుకున్న మట్టి బెడ్డలు అలాంటివి ఏరుతున్నట్లు మనము ఇక్కడి నుంచి మాట్లాడే మాటలన్నింటినీ వీ కెన్ ఫిల్టర్, వీ కెన్ టేక్ దిస్ టు అవర్ డైలీ లైఫ్. మనం ఎలా అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి నెల మనం ఏదో ఒకటి ఖచ్చితంగా మన అలవాట్లో మార్చుకుంటున్నాం. టు డూ లిస్ట్ అనో, థ్యాంక్ యూ అనో, ఇది ఇప్పుడు నుంచి మన నోటికి మనకు ఒక అన్సీన్ ఫిల్టర్ ఉంది అని అనుకోండి. మనకు తెలియకుండా మనకు ఒక అన్సీన్ ఫిల్టర్ ఉంది అని అనుకోండి. ఆ మాట్లాడే ప్రతి మాట తీయగా వస్తుంది అని అనుకోండి. ఎంత బాగుంటుంది.
పక్కన వాళ్ళ గురించి అస్సలు వదిలేసేయండి. మన గురించి మాత్రమే, అబౌట్ అస్, ఓన్లీ అబౌట్ అస్. సో ఇఫ్ యూ కెన్ డూ దిస్, ఏమని, మనం మాట్లాడే మాట మన మంత్రం లాంటిది అని మైండ్ లో అనుకుని, మనం మాట్లాడే ప్రతి మాట ప్రియంగానే ఉండాలి, తీయగా ఉండాలి, అప్రియంగా ఉండకూడదు. అంటే ఎప్పుడు కూడా హార్ష్ పదాలు వాడకూడదు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాడకూడదు. మనకి వెన్ యూ ఆర్ కంట్రోలింగ్ దిస్, ఇప్పుడు మనకి తెలియకుండా కోపం వచ్చింది, కోపంలో అనేసాను అట్లా అనుకోకుండా, లెట్ us ట్రై టు ఫిల్టర్ దిస్. ఒక్కొక్కసారి ఫిల్టర్ సరిగ్గా ఉండదు. ఫిల్టర్ వడపోస్తున్నాం కదా, టీ స్ట్రెయినర్ అంటారు, టీ స్ట్రెయినర్. ఒక్కోసారి టీ స్ట్రెయినర్ పాడైపోతే ఏమవుతుంది, టీ పొడి కిందకు వచ్చేస్తూ ఉంటది. బట్ కిందకు వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ స్ట్రెయినర్ ని మార్చేసి మళ్ళీ కొత్త స్ట్రెయినర్ కొనుక్కుంటాం కదా. సో ఇలానే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుందాం, మన ఈ స్ట్రెయినర్, మన ఈ ఫిల్టర్ మంచిగా పనిచేస్తుందా లేదా. ఒకవేళ అలా అనుకున్నాము అని అనుకోండి, లెటస్ రిమూవ్ దట్ అన్సీన్ ఫిల్టర్ అండ్ సే టు అవర్ సెల్స్, మన మైండ్ లో మనకు అనుకుందాం ఏమని, ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్. ఇంకా చిన్న జల్లెడు ఉన్న స్ట్రెయినర్ లాంటిది తెచ్చుకుందాం, సో దట్ ఇట్ విల్ నాట్, కొన్ని స్ట్రెయినర్స్ పనిచేయవు. మనం చూస్తే కింద టీ పొడి చిన్న రేణువులు టీలో నుంచి వచ్చేస్తా ఉంటాయి. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ అలా వస్తున్నాయి అన్నప్పుడు ఏం చేస్తాం, స్ట్రెయినర్ కింద ఇంకో స్ట్రెయినర్ పెడతాం, రైట్. లేకపోతే వడపోసింది ఇంకోసారి వడపోస్తాం. అలానే మనము మాట్లాడే ప్రతి మాట, దీన్ని మీరు మీ నిజ జీవితంలోకి గెట్ ఇట్ డెలిబరేట్లీ. మీ మాట మారితే మీ పర్సనాలిటీ మారుతుంది. మనల్ని ఎవరో చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచి వాళ్ళు అని అనిపించుకోవాలని కాదు మాట్లాడేది. ఒక్కొక్కసారి అంతకు ముందు అలా చేసి ఉండొచ్చు. అవతల వాళ్ళకి బాగా ఉండాలి, అవతల వాళ్ళతో నా స్నేహం బాగా ఉండాలి, నా రిలేషన్ బాగుండాలి అనేసి మనం మాట్లాడి ఉండవచ్చు. అప్పుడు అది తాత్కాలికమే. కానీ ఇది అవతల వాళ్ళ మెప్పు కోసం కాదు, మన ఉన్నతి కోసం అనేసి మనం నేర్చుకోవాలి. సో వెన్ యూ టాక్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఈస్ ఓన్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ఈరోజు మౌనిక కూడా ఉంది. వి విల్ కంక్లూడ్ అబౌట్ దిస్. వి విల్ గో టు ది నెక్స్ట్ క్లాస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. నెల కాబట్టి కొత్త టాపిక్ లాంటిది మనం విల్ టాక్ అబౌట్ దట్. ఓకే. సో I really want to thank all of you who are with me. And నిన్న నేను చెప్పాను, we owe, all of us owe a lot to the Free Gurukul team, the app makers, the technical team behind it, and especially మనకి ఎప్పుడు మనతో పాటు ట్రావెల్ చేస్తున్న మన వాలంటీర్ సురేందర్ గారికి మెనీ థ్యాంక్స్. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం. దోస్ పీపుల్ who are behind this wonderful noble initiative, thank you. And thanks to all of you who have been joining continuously. All the best. So నేను సురేంద్ర గారికి I will ask him to intervene, and ఎవరైతే anybody wants to ask anything, they are free to raise the hand. Say anything, they are free to raise the hand. Talk anything, they are free. Right. Okay. Yeah, Nirmala garu చెప్పండి. Sir, good morning, sir, ma'am. Good morning, and good morning to one and all.
First of all, thank you so much for the wonderful session and awesome journey from past 2 months. ఇది ఇన్ని రోజులు మన క్లాస్ ఒక ఎత్తు అయితే యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్, యాటిట్యూడ్ ఈస్ ఆల్టిట్యూడ్ అనే క్లాసు ఈక్వల్లీ బ్యాలెన్సింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్ సార్. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల కానీ, డైలీ లైఫ్ స్టైల్ కానీ, రిలేషన్స్ కానీ, అండ్ హౌ వీఆర్ స్పీకింగ్ విత్ అవర్ సెల్ఫ్, ప్రతిదీ ఎవ్రీథింగ్ మనము చిన్న మైండ్ మ్యాప్ ఒక 5 words లో వీ కుడ్ ఏబుల్ టు కంక్లూడ్ ద హోల్ థింగ్. మీరు ఒక చిన్న మైండ్ మ్యాప్ చెప్పారు సార్. థాట్స్, వర్డ్స్, బిలీఫ్స్, యాక్షన్స్, రిజల్ట్స్. ఈ 5 థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్ట్ అయ్యే థాట్ లోనే మన డైలీ లైఫ్, మన రిలేషన్, సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. మనలో స్టార్ట్ అయ్యే థాటే మన రిజల్ట్స్ కి రీజన్. అది ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది యూ బోత్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ పర్ఫెక్ట్లీ సార్. మన థాట్ స్టార్ట్ అయినప్పుడు అది మనల్ని డిసైడ్ చేస్తుంది. అదే మనం మాట్లాడతాం. ఆ మాటే మనకి నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకాలే మన యాక్షన్స్ గా ఉంటాయి. ఆ యాక్షన్సే మనకి రిజల్ట్స్ గా బయటకు వస్తాయి. సో ఎవ్రీ వన్ ఇన్ లైఫ్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, విత్ ఎవ్రీ రిలేషన్, we should be speaking with ourselves. ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడే వెరీ కాషియస్ గా ఉండాలి. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ పాము ఆ రంపం మీద వెళ్ళేటప్పుడు పొరపాటున దానికి తగలడం వల్ల దానికే నష్టమైంది. సో మనం థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడే, మనకు ఒక థాట్ స్టార్ట్ అయ్యేటప్పుడే అది ఎలా బయటకు వస్తుంది అనే దాని గురించి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. సో ఆ థాట్ ప్రాసెస్ చాలా కాషియస్ గా ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఆ కాషియస్ గా ఉన్నప్పుడు దాన్ని మనం బయటకి తెచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఒక థాట్ ఉండి వర్డ్ ఇంకొక రకంగా రాదు కదా. ఆబ్వియస్లీ ఇక్కడ ఏముందో అదే వర్డ్ బయటకు వస్తుంది. సో ఆ వర్డ్ లా బయటకు వస్తుంది. ఆ వర్డ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న థాట్, మన ఎన్విరాన్మెంట్ ని, మన ఇన్సైడ్ ని ప్యూరిఫై చేస్తే మన నుంచి వచ్చే వర్డ్ మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని, రిలేషన్స్ ని ప్రాపర్ చేస్తుంది. దెన్ ఇట్ డిసైడ్స్ అవర్ యాక్షన్స్. దెన్ బిలీఫ్స్ ఫామ్ అయ్యాక యాక్షన్స్ వస్తాయి. ఆ యాక్షన్స్ మన రిజల్ట్ అవుతాయి. ఎవ్రీ డే లైఫ్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ విత్ ఎవ్రీ పర్సన్. ఇట్స్ వెరీ ఆసమ్ సార్. వెరీ గ్రేట్ టు, అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. ఈ 2 months అసలు 2 months లా అనిపించలే, 2 days లా అనిపించింది. చాలా 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 థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ టు మ్యామ్ అండ్ యూ ఫర్ గివింగ్ అస్ సో మచ్ ఆఫ్ ప్లెజర్ ఇన్ లెర్నింగ్. హ్యాపీ లెర్నింగ్. మనం చిన్నప్పటి నుంచి అందరం అనుకునేది హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్ అనుకుంటాం. వీ యూస్ టు సర్చ్ ఫర్ ద హ్యాపీనెస్ ఇన్ లెర్నింగ్, అండ్ హ్యాపీనెస్ కాదు, బియాండ్ దట్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. బ్రహ్మరేశ్వరమ్మ గారు, ఉషా గారు, తర్వాత వీణా గారు. నమస్కారం సార్. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అండ్ నేను మాట్లాడడానికి కూడా కొంచెం వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడొచ్చా? నో ప్రాబ్లం అండి, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ గురుకుల తరపున మీలాంటి వాళ్ళు చెప్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏమో మాట్లాడాలనుకున్నాను కానీ మాట్లాడకపోతున్నాను. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందా లేదా, మీతో మాట్లాడాను, పర్సనల్ గా కూడా మాట్లాడాను. ఈ 1 month నేను విన్నది సెషన్. 1 month విన్నా కానీ నేను మీరు చెప్పినవన్నీ ఫాలో అవ్వలేదు, కానీ ఒక్కటొకటిగా ఫాలో అవుతూనే ఉన్నా. ఎంత అంటే ఇక 1 month ఫాలో అయితే మనలో కొంచెమైనా వస్తుంది. అలాంటప్పుడు ఇవి ఏమంటారు, ప్రతిరోజు చేస్తే, ఎవ్రీ డే చేస్తే ఇంకెన్ని మార్పులు వస్తాయో అని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మన బయట వాళ్ళు చాలా రకాలుగా ఉంటారు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది అదే. మనం అంటే మన చుట్టూ ఉంటారు. నేను యాక్చువల్ గా చెప్పాలి అంటే నా చుట్టూ సమస్యలు ఉన్నాయి. నేను దాని నుంచి ఎలా బయటపడాలి, ఏం తీసుకొని బయటపడాలి?
చుట్టూ మనల్ని చెరుపు చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే అందరు అలా ఉంటారని నేను అనను. మనకు మంచి వాళ్ళు కూడా ఉంటారు. బహుశా వాళ్ళు మనకి ఏమంటారు కనిపించలేదేమో మేబీ, లేకపోతే మనం చూడలేకపోయామేమో. 2 ఉంటాయి. నేను మేమ్‌తో కూడా మాట్లాడాను. ఈ సెషన్ అసలు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న చాలా వరకు ప్రతి ఒక్కరు వినాల్సిన సెషన్. నాకు తెలిసి నా పర్సనల్‌గా నేను చెప్తున్నాను. నేను ఫీల్ అయింది మాత్రమే చెప్తున్నాను. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదన్నా ఇచ్చేయాలన్న వాళ్ళేమనుకుంటారో అంటే లోపల ఒకటి ఉంటది. వాళ్ళేమనుకుంటారో మన గురించి అలా ఒక పెద్ద ఇబ్బందికరంగా ఉండేది. అయినా సరే మనము నిజము అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు కదా! మన మనసు ఏమనుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మనమేమనుకుంటున్నాము అది మాత్రం నేను బాగా తెలుసుకున్నాను సార్. అండ్ ఇంకొకటి ఏమంటారు మ నా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నేనది చూసా. ఒక్కళ్ళ గురించి ఇన్‌స్పైర్ అవ్వడం కాదు. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి పెంచారు. ఎంత కష్టపడి ఉన్నంతలో చేశారు. అలాంటప్పుడు మన పిల్లల్ని మనం చేసుకోలేమా? ఎవ్వరు హెల్ప్ లేకుండా. మన కష్టం ఉంది. మన కష్టపడే తత్వం ఉంది. మనం చేయగల ఈ కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు మనం ముందుకెళ్ళం. ఎంతో మంది ఏమి చేయకపోయినా పైకొచ్చినోళ్ళు ఉన్నారు. అంటే నేను అలా అంటల్లేదు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తోటి. మనకేం సపోర్ట్ లేకపోతే మనకు దేవుడున్నాడు. మనం ఉన్నాం. మన తల్లిదండ్రులున్నారు. ఇంకెంతకంటే కావాల్సిందేంటి? ఏదో నాకు తెలిసినంతలో నేను ఫేస్ చేసినంతలో కొంచెం చెప్పగలిగాను. ఏమన్నా తప్పులుంటే సారీ టు సే దిస్ ఆల్. నాకు నో అంటే ప్రాబ్లం. గో అహెడ్. గో నెక్స్ట్ అహెడ్. గో అహెడ్. ఈ జర్నీ నెక్స్ట్ కూడా నేను స్టార్ట్ చేయాలని నెక్స్ట్ కూడా ఎన్రోల్ చేసుకున్నాను. ఎంత వరకు వస్తే అంతవరకు నేను ఎన్రోల్ చేసుకుంటూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ గురుకుల్ వాళ్ళు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మీలాంటి వాళ్ళ సహకారంతోటి ఎంతమంది మారుతున్నారో నాకైతే తెలీదు గానీ, నేను మారాలని ఫస్ట్ కోరుకుంటున్నాను. అంటే నేను ఎంత ఫేస్ చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. అందరూ చాలా మంది మారారు. ఫస్ట్ వాళ్ళందరూ చెప్తుంటే నేను విన్నాను. 1 ఇయర్ అంటున్నారు. ఏమంటారు చాలా 1 ఇయర్ అంటే ఈ పాటికి నేనెందుకు ఇంత మిస్ అయ్యానా అని అనిపించింది. థాంక్ యూ సార్. థాంక్ యూ మ్యామ్. రైట్. థ్యాంక్స్ బ్రహ్మేశ్వరమ్మ గారు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు చెప్పని దాని గురించి ఒక్క విషయమే చెప్తాను. మీకు ఏమైనా దిస్ ఈస్ ఆఫ్ కోర్స్ రిలేటెడ్ టు ఎవ్రీవన్. మనకి ఏమైనా సరే ఇష్యూ ఉంటే మనల్ని కలవరపెట్టేది ఏంటి? మనము చాలా మంది కలవర పడిపోతా ఉంటాము. అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. సమస్యలు చాలా ఉన్నాయని ఫీల్ అవుతా ఉంటాము. యాక్చువల్లీ ఆలోచిస్తే వాట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇర్కింగ్ అస్? వాట్ ఈస్ ద వన్ దట్ ఈస్ డీస్టెబిలైజింగ్ అస్? ఏంటది అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. మనకేంటంటే సమస్యలు ఉన్నాయి అని అనుకుని నిజంగా మన సమస్యలు చిన్నవో పెద్దవో నాకు పూర్తిగా తెలియదు గానీ, మన సమస్యలని మనం పెద్దగా భూతద్దంలో చూస్తున్నామేమో, అనుకుంటున్నామేమో. సో, వాట్ ఈస్ మనం ఎందుకు సంతోషంగా ఉండకూడదు? ఈ క్లాస్ నేను అంతకు ముందు గూడా చెప్పాను. ఒక 6, 7 నెలల క్రితం. లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్‌మెంట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ సఫరింగ్. సో, మనకి సమస్యలు ఉండవు అని నేను అనట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో, ఆ సమస్య ఎగ్జాక్ట్‌లీ ఏంటి? దానికి నేను ఇప్పుడు ఏమి చేయగలను? బికాస్ ఐ హావ్ ద రైట్ టు లివ్ హ్యాపీలీ. దేవుడు నన్ను కష్టపడమని నన్ను ఈ భూమి మీద పుట్టించలేదు. దేవుడు నన్ను సంతోషించమని మాత్రమే ఈ భూమి మీద పుట్టించాడు. కాబట్టి నేను దాన్ని అర్థం చేసుకోకుండా విపరీతంగా నేనేదో విపరీతంగా ఉండొచ్చేమో. ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే. లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంజాయ్‌మెంట్. సో, లైఫ్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ప్రతి క్షణము ఆనందంతో ఉండొచ్చు. లైఫ్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అనుకోండి,
మనం సమస్యల సుడిగుండంలో పడిపోయాము అనే ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు, మనం సమస్యలు నిజంగా మనది అంత పెద్ద సమస్య కాకపోయినా మనం దాన్ని పెద్దగా భూతద్దంలో చూసే అవకాశం ఉంది. ఇది నా ఎక్స్పీరియన్స్ మూలాన చెప్తున్నాను. సో ఇట్ ఈస్ నెవర్ టు హర్ట్ ఎనీవన్. సరిగ్గా సమస్యను ఐడెంటిఫై చేయండి. సమస్యను ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మీరు ఏం సొల్యూషన్, ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, దాని నుంచి మనము ఎలా బయటికి రావాలో చూసుకోవాలి. మనము ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, లైఫ్ ఇలానే ఉంది, చాలా చండాలంగా ఉంది, బాధగా ఉంది, ఇష్టంగా లేదు, ఇట్లాంటివి కాదు మనం చెప్పుకోవాలి. లైఫ్ ఎప్పుడు బాగుంది. మనం మాట్లాడే మాట, లైఫ్ చాలా బాగుంది, మీరు ఎలా ఉన్నారు అని అంటే, నేను చాలా అద్భుతంగా ఉన్నారు అని చెప్పాలి అని మనం ఫస్ట్ రోజుల్లో అనుకున్నాం. హౌ ఆర్ యూ, మనం ఏం మాట్లాడుతున్నామో అలానే మనము అనుభవించబోతున్నాం. కాబట్టి థ్యాంక్ యూ బ్రహ్మేశ్వరం గారు ఫర్ బీయింగ్ విత్ అస్. కంటిన్యూ దిస్ జర్నీ. రియల్ గా ప్రతిదాన్ని మంచిగా చూడండి, మంచి పాజిటివ్ దృక్కోణంలోనే చూడండి. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ లైఫ్, దిస్ జర్నీ ఇన్ ద డేస్ అండ్ మంత్స్ టుగెదర్. సరేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఉషా గారు చెప్పండి, తర్వాత వీణా గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సార్, నిర్మలా గారు చెప్పినట్టు ఈ మంత్ క్లాస్ ఆసం సార్. అసలు ఏంటంటే మన లైఫ్ లో ఎలా హ్యాపీగా ఉండాలి, మీరు ప్రతి నిమిషం చెప్పేది ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఉంటాం సార్. మార్నింగ్ లేవగానే నేనైతే చెప్పుకున్నా, ప్రతి నిమిషం మైండ్ఫుల్ గా ఉండాలి, పాజిటివ్ గా థింక్ చేయాలి, ప్రతి నిమిషం హ్యాపీ ఉండాలి, వర్రీ మీటర్ నేను 0 చేసుకోవాలి. ఇలా మార్నింగ్ లేవగానే ఎఫర్మేషన్స్ అన్ని చెప్పుకుంటూ ఉంటున్నాం సార్. మేము చెప్పారు మొన్న, ఒక ఆధార్ బ్లైండ్ అయితే ఆయన సింపుల్ గా నాకేం లేదు, జస్ట్ ఒక ఇది లేదు అంతే. అంటే అంత కష్టాన్ని కూడా అంత సింపుల్ గా చేసుకున్నప్పుడు నేను ప్రతి నిమిషం అది గుర్తు చేసుకుంటున్నాను సార్. మనకున్న కష్టం అసలు ఇంకా చాలా చిన్నది కదా, వై షుడ్ ఐ వర్రీ? మీరు అన్నట్టు ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది. ఉన్నప్పుడు వై షుడ్ ఐ వర్రీ, లేనప్పుడు అది విత్ ఇన్ మన హ్యాండ్స్ ఉంటే మనం చేసుకుంటాం. వితౌట్ ఇది మన హ్యాండ్స్ లో లేనప్పుడు వై షుడ్ ఐ వర్రీ? ఇలా ప్రతి సమస్యని ఇలా 2 కోణాల్లో ఆలోచించుకుంటుంటే, లాజికల్ గా థింక్ చేస్తుంటే అసలు సమస్య లేనట్లే అనిపిస్తుంది సార్. నాకైతే 10 months అయింది నేను జాయిన్ అయ్యి. నాలో చాలా మార్పు ఉంది సార్, చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రతి నిమిషం లైఫ్ అనేది ఎందుకు హ్యాపీగా జీవించడానికి అనేది, ప్రతి నిమిషం ఏదైనా సమస్య వచ్చిన ఫీల్ అయిన మాత్రం నాకు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది సార్. సో థ్యాంక్ యూ ఫ్రీ గురుకుల్ టీమ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంత ప్రతి ఒక్కరి జీవితంలో ఇంత వెలుగులో నింపుతున్న మీకు శతకోటి వందనాలు సార్. నిజంగా మీకు మ్యామ్ కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. వీణా గారు చెప్పండి. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. ఆవిడ కూడా నమస్తే పెడుతున్నారు కానీ దీని మూలాన కనపడట్లేదు. యా, ఓకే. ముందుగా సార్, మీ ఇద్దరికి నిజంగా రోజు అనుకుంటాను సార్, భగవంతుడికి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా సరిపోదు, అలాగే మీకు ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా సరిపోదని ఈ మంత్ లో కాదు సార్, లాస్ట్ మంత్ నుంచి రోజులో ఏదో టైంలో అలా వస్తుంది సార్. నిజంగా అంత మార్పు వచ్చింది సార్ నా లైఫ్ లో. యాక్చువల్లీ ఒక జూన్ వస్తే 2 years అవుతుంది సార్ నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యి. నిజంగా కరెక్ట్ టైంలో సార్, భగవంతుడు నిజంగా నాకు మిమ్మల్ని కరెక్ట్ టైంలో అందించాడు అనిపిస్తుంది. ఎందుకంటే 2 years బ్యాక్ లో ఒక చావా బతిక అన్న ఆలోచనలు, సతమతం అయిపోయే ఆలోచనలు పరిస్థితిలో సార్ నా లైఫ్ ఉండేది. కానీ ఆ టైం నుంచి కరెక్ట్ గా మీరు నాకు కరెక్ట్ టైంలో అందించాడు అనిపిస్తుంది సార్. అప్పటి నుంచి కూడా నేను గ్రాటిట్యూడ్ తో మీరు చెప్పేది ప్రతిదీ నీ ఫాలో అవుతూ అలాగా నాలో నేను చాలా మార్పులు చేసుకున్నాను సార్. ఒక దాంట్లో కాదు సార్, అన్నిటిలోని ప్రతి పాత్రలోని మార్పులు చేసుకున్నాను సార్. ప్రతి ఒక్కరితో పాత్రలు ఉంటాయి కదా సార్, దాంట్లో కానీ మాటలో కానీ ఆలోచనలో కానీ ప్రతి దాంట్లో సార్, A to Z అన్నిట్లో మీరు ఏదైతే చెప్పారో అన్నిట్లో మార్పులు అయితే సహజంగా జరిగినాయి సార్ అన్నిని. నిజంగా సార్ అప్పుడైతే నాకు అప్పుడు అనిపిస్తుంది, ఒక 2 years బ్యాక్ ఇలా ఉండేది, కానీ ఇప్పుడు జీవించడం ఎంత ఈజీయా
అని అనిపిస్తుంది సార్. ప్రతిరోజు కూడా అసలు నిజంగా ప్రతిరోజు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాను సార్. అసలు ఇంత ఈజీగా జీవించడం అని అప్పుడప్పుడు చాలా అనిపిస్తుంది సార్. అప్పుడు ఎంత చుట్టూ ఉన్న వాళ్ళతోటి అంత నిందలో మాటలతోటి అలాగా చాలా బాధలుగా ఉండేది సార్ లైఫ్ అంటేని. కానీ నేను ఇప్పుడు ఉండే స్థితిని చూస్తే ఎంత ఈజీ అసలు జీవించడం మనిషి అనేసి అంత ఈజీ అయిపోయింది సార్ నాకు. ప్రతి గ్రేట్. ఒక్కరితో చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను సార్. మీరు ఈ మంత్ మాట అన్నారు కదా సార్, మాట గురించి చెప్పారు కదా, అది ఈ మంత్ ఫస్ట్ నుంచి కూడా మాటే మంత్రం అని సీతాకోక చిలుకల సినిమాలో వస్తుంది కదా సార్ పాట. ఆ పాట పదే పదే వస్తుంది సార్ మనసుకి. వస్తుంది అనమాట. మాటే మంత్రము మనసే బంధం అని అన్నారు కదా సార్. అది పదే పదే తలుచుకోవడం గుర్తొస్తుంది సార్. మీరు ఇందాక చెప్తే అదే అనిపించింది సార్. నిజంగా వెరీ గుడ్. చాలా సార్. నిజంగా నాకైతే అసలు ప్రాబ్లమ్స్ అయితే అలా ఉన్నా కూడా కొన్ని ఉన్నాయి. చాలా మట్టికి సాల్వ్ అయినాయి సార్. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే చాలా ఈజీగా సాల్వ్ అయిపోయినాయి. కానీ ఇంకా ఉంది సార్. కానీ మెంటల్ గా స్ట్రాంగ్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అలా ముందుకెళ్తూ మీ క్లాసెస్ ని ఫాలో అవుతూ నిజంగా చాలా అలా ముందుకెళ్తూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వీణా గారు. థ్యాంక్స్ ఎ లాట్. సో నైస్ సార్ ఆఫ్ యూ. ఒక చిన్న ఇంటెన్షన్ చెప్తాను సార్. ఏంటంటే నిజంగా మీ క్లాసెస్ ఎలా ఉంటాయంటే నా ఇంటెన్షన్ లో అనిపించింది సార్. ఒక చంటి బిడ్డను అన్నం తినిపించడానికి సంకలు వేసుకుని ఆ మాటలో ఈ మాటలో చెప్తూ మైమర్పించి మనం తింటున్నామని తెలియకుండానే కడుపు నింపుతుంది కదా సార్. అలాగా మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యి వింటూ ఉంటే చాలు సార్, ఆటోమేటిక్ గా మార్పులు స్టార్ట్ అయిపోతాయని నాకు నా అనుభవంతో చెప్తున్నాను సార్. క్లాస్ లో జాయిన్ అయ్యి అలా వింటూ ఉంటే చాలు సార్, ఆటోమేటిక్ గా మార్పులు మనకి స్టార్ట్ అయిపోతాయని అర్థమైంది సార్. ఎందుకంటే అంతలా ఫీల్ అయ్యాను అని అనిపించేది సార్. నిజంగా మిమ్మల్ని ఒకప్పుడు కూడా అలాగే అనిపించింది. మదర్ తెరీసాతో పోల్చాను కదా సార్. నా ఇంటెన్షన్ అంత నిజంగా అంత మనస్తత్వం, అంత మంచి మనస్తత్వం. మదర్ తెరీసాని మనం డైరెక్ట్ గా చూడలేకపోయినా నిజంగా అంత మనస్తత్వం, అలాంటి మనస్తత్వాలు మీ ఇద్దరివి అని నాకు ఎప్పుడు అలా అనిపిస్తుంది సార్. నిజంగా ఇంత గొప్ప మనసుల్ని మనం చూస్తున్నామా? డైలీ మాతో జర్నీ చేయిస్తున్నాడా? నిజంగా మేము ఎంత అదృష్టవంతులు. మీతో జర్నీ చేసే వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు సార్. ఎందుకంటే అంత గొప్ప మనస్తత్వాలను చూసాను సార్. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న చుట్టూ ఉన్న జనాలను చూస్తే బాబోయ్ అనిపించేది. కానీ నిజంగా మీలాంటి వాళ్ళని కలపడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. So nice. You have expressed so well. Thank you. Always indebted to you. Thanks a lot. ఓం ప్రకాశం గారు, తర్వాత హరిత గారు. నమస్కారం సార్. చాలా బాగుంది సార్ సెషన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ బిగ్ లాక్, పెద్ద లాక్ లాగా కనపడుతుంది. అది ఓపెన్ చేయలేమన్నా అలా ఉంటది అన్నట్టు. కానీ బట్ ఎవ్రీ లాక్ హైజ్ ఏ కీ ఉంటుంది. ప్రతి ప్రాబ్లానికి ఒక లాక్ కీ అనేది డెఫినెట్ గా ఉంటుంది. వీ హ్యావ్ మెనీ కీస్, చాలా కీస్ ఉంటాయి. అందులో యూ టు సెలెక్ట్ ఏ ప్రాపర్ కీ టు ఓపెన్ ది లాక్. అది నేర్చుకోవాలి మనం. అది మాటే మంత్రంతో మనకు సెట్ అవుతుంది సార్. థ్యాంక్స్ అ లాట్. సో నైస్. థ్యాంక్స్ ఓం ప్రకాశం గారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. హరిత గారు, నవీన్ రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. నేను ఈ క్లాస్ 3 నెలల నుంచి ఫాలో అవుతున్నాను. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను. నాకు అసలు ఈ క్లాస్ గురించి తెలియదు. మా ఫ్రెండ్ ప్రశాంతి, తను 10 months నుంచి ఫాలో అవుతూ నాకు సజెస్ట్ చేశారు. అయితే 3 months నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం కోసమే నేను హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఈ మంత్ లో మీరు చెప్పిన క్లాస్ కి నాకు కొంచెం ఒక మాట చెప్పాలనిపించింది. చదువుకునేటప్పుడు టీచర్ చెప్పేవారు, తెలుగు టీచరు, మనం బలంగా ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా మనం చేయగలము. అంటే నా లైఫ్ లో అలా చాలా జరిగినాయి. కాకపోతే ఇది అని పాయింట్ అంటే దీనికి ఇలా జరిగింది అని అనుకోలేకపోయాను. కానీ
జరిగిన తర్వాత ఒక్కొక్కటి ఆలోచించుకుంటే కరెక్టే. మనం బలంగా అనుకుంటే ఏదైనా సాధించగలం అనేది నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి విషయంలోనూ చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు ఏవైనా కానీ. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, మీరు చెప్పిన మాటే మంత్రము. మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మనం నెగెటివ్ ఆలోచిస్తే నెగెటివ్ జరుగుతుంది. పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుంది. ఇది కూడా ఒకసారి టీచర్ చెప్పిన మాటే సార్. మనం ఇది ఎంతవరకు అవునో కాదో తెలీదు కానీ టీచర్ చెప్పిన మాట. మనం ఏదైతే మాట్లాడతామో ఒక్కొక్క మాట ఒక్కొక్క పంటి నుంచి వస్తుంది. మనం ఆ మాట్లాడిన మాట అది మంచి పన్నా, చెడ్డ పన్నా అని మనకు తెలీదు. కానీ మనం మాట్లాడేస్తాం. ఆ వచ్చిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క పంటి దగ్గర నుంచి వచ్చిన మాట నెగెటివ్ పంటితోటి మాట్లాడితే నెగెటివ్‌గా జరుగుతుంది. పాజిటివ్ పంటితోటి మాట్లాడితే పాజిటివ్ జరుగుతుంది అని చెప్పి టీచర్ అప్పుడు చెప్పారు సార్. మీరు తీసుకున్న ఈ క్లాస్ అన్ని క్లాసుల్లోనూ నేను మా టీచర్‌ని రిలేట్ చేసుకుంటూనే వింటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. గ్రేట్, థ్యాంక్స్ అండి. శ్రీ విద్య గారు, తర్వాత శ్యామల గౌరి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. లాస్ట్ 2 months నుంచి క్లాసెస్ అయితే చాలా బాగున్నాయి సార్. వీణా గారు చెప్పినట్టు వింటూ మాకు తెలియకుండా మాకు పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ వచ్చేసింది. సో మేడం విజన్ తోటి 2 years నుంచి వింటున్నాను సార్. నేను ఎప్పుడు ప్రాక్టికల్ గా చేయలేదు. బట్ మేడం క్లాస్ విన్నాక ఎందుకో అది అతికించడం కాకుండా జస్ట్ రాసుకో అని బుక్ లో రాసుకున్నాను సార్. దాంట్లో ఫస్ట్ నాకు వీణ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉండిందనమాట. సో అది జస్ట్ జనవరిలో ట్రై చేశాను కనుక్కుందాము అని. బట్ అది చెప్పిన క్లాసెస్ వల్ల ఏమో తెలియదు, నాకు అన్ని అట్రాక్ట్ చేసుకున్నాను. అట్లా జస్ట్ వెళ్ళి కనుక్కుందామని వెళ్ళి అన్ని నచ్చి అప్పుడే జాయిన్ అయిపోవడం. నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోవడం. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నానంటే జస్ట్ వీణ నేను కొనుక్కున్నాను, అంత కాన్ఫిడెంట్ వచ్చింది. ఎప్పుడు చిన్న సెల్ఫ్ డౌట్ ఉండేది ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని. బట్ క్లాసెస్ వల్ల ఏమో ఆ రోజు మాత్రం జస్ట్ వండర్ జరిగింది. ఇప్పుడు నేను వీణా నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ నవంబర్ లో ఏడు ప్రోగ్రామ్ ఉందంట, దానికి టార్గెట్ చేస్తున్నా, అంటే బాగా నేర్చుకొని ప్రోగ్రామ్ ఇవ్వాలి అని. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఈ క్లాసెస్ వల్ల చాలా నేనైతే చాలా నా చేంజెస్ చూస్తున్నాను. నెక్స్ట్ హెల్త్ కొంచెం డిమోటివేట్ అవుతున్నా, అంటే కొంచెం బాగాలేకపోయినా, నాకే కాదు ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా కొంచెం లో అవుతున్నా. దాని గురించి పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. మే యూ గ్రో హైయర్ అండ్ హైయర్. సో శ్యామల గౌరి గారు చెప్పండి, తర్వాత ప్రసన్న గారు. వి విల్ ఎండ్ ది క్లాస్ ఆఫ్టర్ దిస్. శ్యామల గౌరి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. చాలా థ్యాంక్స్ సార్. 2 months నుంచి అటెండ్ అవుతున్నాను నేను. రైట్. సో అంతకుముందు అన్నింటికి చాలా బాధపడేదాన్ని సార్, ప్రతిదానికి. సో ఇప్పుడు అన్ని లైట్ గా తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు. పిల్లలకు కూడా ఒక క్లాస్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. రైట్. మా బాబు కూడా IAS అవ్వాలని తనకి గోల్ సార్. బాబుకి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు బాబు. వెరీ గుడ్, వెరీ నైస్, వండర్ఫుల్. చెప్పు సార్. All the very best. We'll deal about the kids also. Myself and Monica, we both, all of you who are really following us, a very, very big thanks. Okay. I do have many relatives, but you are certainly special. రిలేటివ్స్ ని నేను ఎప్పుడో పండగనప్పుడు లేకపోతే న్యూ ఇయర్ అప్పుడు విష్ చేస్తాను, కానీ ఐఎమ్ సీయింగ్ యూ డైలీ. ఐఎమ్ ఆల్మోస్ట్ సీయింగ్ యూ ఆల్ దిస్ స్ట్రెంగ్త్. నిన్న మన నవీన్ రెడ్డి గారు అన్నట్లు we have started very small, we have almost come to 300. You are all my relatives, so whom I see daily, almost daily. So నా డే ఇలా స్టార్ట్ అవ్వడం, మా డే, నాది మౌనికాది డే ఇలా స్టార్ట్ అవ్వడం, దాంతోపాటు ఇదిగో ప్రతిరోజు కొత్త విషయము కొత్తగా చెప్పడము అనేది వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ జర్నీ.
మౌనిక అయితే ఈరోజు క్లాస్ ఏం చెప్తారు, తను చెప్పాల్సి వచ్చినా నేను చెప్పాల్సి వచ్చినా ఏం చెప్తారు అనేది బాగా ఆరాట పడిపోతూ ఉందన్నమాట. అంటే ఇదిగో ఇది చెప్పాలి, ఈ కొత్త విషయం చెప్పాలి, దీనికి ఈ సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది అనేసి తను ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవాలి అని అనుకోవడం, మనం బాగా చెప్పాలి అంటే బాగా ఎక్కువ చదవాలి అని అనుకోవడం. దిస్ ఈజ్ ఆల్సో మేకింగ్ మీ గో హయ్యర్ అండ్ హయ్యర్. అండ్ ఇది ఒక మంచి సత్సంగం. మేబీ ఇది బహుశా ఎవరికి దొరకని పుణ్యం లాంటిది. అంటే ఎవ్రీడే కొత్త విషయాలు, మంచి విషయాలు, బాగా అందరికీ నచ్చే విషయాలు నచ్చే విధంగా చెప్పడము. అందరికి మంచి విషయాలు అందరికీ తెలుస్తాయి, నచ్చే విధంగా సింపుల్ గా వాటిని చిన్న చిన్న మార్సల్స్ లాగా చేసి, చిన్న చిన్న మెతుకుల్లా చేసి, చిన్న చిన్న గుళికల్లాగా చేసి, రోజుకి ఒక కొత్తది, మళ్ళీ నిన్నది ఇచ్చింది ఈ రోజు ఇవ్వకూడదు. సో నిన్నటి దాంతో ఈ రోజు కంటిన్యూటీ ఉండాలి, రేపటికి అది బీజం వేయాలి. సో వీఆర్ ఆల్సో ఎంజాయింగ్ దిస్ జర్నీ, ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈస్ అబౌట్ సీయింగ్ యూ డైలీ. సో ఎవ్రీబడి ఇదిగో మేము ఇలా మారాము, లేకపోతే మాలో ఇలా మార్పు వచ్చింది, దీనివల్ల మేము ఇలా సమస్యలు వీఆర్ ఏబుల్ టు ఎన్కౌంటర్ దెమ్ ప్రాపర్లీ, మాకు ధైర్యం వచ్చింది అని చెప్తూ ఉంటే, బిలీవ్ మీ వీఆర్ ఆల్సో ఫీలింగ్ దట్ మేము కూడా ఇదిగో ఆ గట్టి ఎక్కేసాము, ఒక్కొక్కసారి ఎవరెస్ట్ పర్వతం ఎక్కేసాము అంత ఫీలింగ్ వస్తుంది. చెప్పేసిన తర్వాత విన్న తర్వాత మీకు సంతృప్తిగా ఎంత ఉంటుందో, చెప్పేసిన తర్వాత మాకు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. అండ్ దట్టు ఎవరికి చెప్పుకుంటున్నాము? మన క్లోజ్, మన రిలేటివ్స్, మన పిల్లలు. మా పిల్లలకి చెప్పినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో, మన వాళ్ళు అనే ఫీలింగ్ ఉండడం, దట్స్ ఏ గ్రేట్ థింగ్. సో అందుకని I owe you, all of you, a very, very big thanks for motivating us, for being with us, and be a part of this wonderful family and also journey. Okay. So all the best to all of you. Love you all. And big thanks to Surendra Garu. Thank you so much, sir. Love you, sir. Thank you, sir. Thank you so much, very sir. much. Thank you. madam. Thank you very much, sir. Thank you, ma'am. Thank you to all. Thank you, sir. Thank you, sir. Thank you, ma'am. Thank you, madam and sir. Thank you, madam. Thank So you, sir. much, ma'am. Thank you, sir. Thanks, Andy. Thank you. Thank you, madam. So Thank you, sir. we'll meet in the days. Namaste. Thank you, sir. Thank you, ma'am. Thank you.